కిడ్నాప్ అయిన గర్ల్స్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఫైల్స్ అన్ని తీసుకురా. ఎస్ సార్. మిస్సింగ్ కేస్ ఫైల్ సార్. ఇది ఫోరెన్సిక్ రిపోర్ట్ది. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. రఫీక్, ఈ కేసుని నేను కొంచెం స్టడీ చేశాను. వరంగల్లో గత 4 నెలల నుంచి చిన్నపిల్లల కిడ్నాప్ అవడం జరుగుతుంది. కానీ 2 నెలల నుంచి మాత్రం కిడ్నాప్ అయిన పిల్లలు చనిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ జరుగుతున్నది ఒక్కటి కాదు, 2 క్రైమ్స్. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసేది ఒకళ్ళు, 2 కిడ్నాప్ చేసిన పిల్లల్ని హార్ట్ తీసి మర్డర్ చేసేది ఇంకొకళ్ళు. రఫీక్, ఈ కిడ్నాప్లు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? మే 5న 7 టౌన్ ఏరియాలో ఫస్ట్ కిడ్నాప్ జరిగింది. మే, జూన్, జూలై, ఆగస్ట్. ఫస్ట్ డెడ్ బాడీ ఎప్పుడు దొరికింది? జూలై 7th ఫస్ట్ డెడ్ బాడీ దొరికింది సార్. మే 5వ తారీఖు నుంచి కిడ్నాప్లు మొదలయ్యాయి. కానీ ఫస్ట్ మర్డర్ జూలై 7th జరిగింది. ఈ కిడ్నాప్స్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగాయి. కానీ మర్డర్స్ అన్ని 2 టౌన్ పరిధిలో మాత్రమే జరిగాయి. సిఐ కేశవ్ ఎలాంటోడు? కేశవ్ కొంచెం జెన్యున్గానే ఉండేవాడు సార్. అతన్ని అనుమానించడం అంటే కరెక్ట్ కాదేమో. అతన్ని అనుమానించడానికి నాకు 2 రీజన్స్ ఉన్నాయి. కేశవ్ జాయిన్ అయింది జూలై 2. కేశవ్ రాకముందు ఓన్లీ కిడ్నాప్స్ మాత్రమే జరిగాయి. కేశవ్ వచ్చాకనే మర్డర్స్ స్టార్ట్ అయినాయి. అండ్ రీజన్ నెంబర్ 2, ఇది స్పాట్లో దొరికిన షూ ప్రింట్. వరంగల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు వాడే షూ, సైజ్ నెంబర్ 8. మన స్టేషన్లో 8 నెంబర్ సైజ్ వాడేది కేశవే. దిస్ ఈజ్ రీజన్ నెంబర్ 2. కేశవ్ పేరున ఆర్ఫన్ స్కూల్ పేరేంటి? కస్తూరిబాయి ట్రస్ట్ ఆర్ఫన్ స్కూల్, వైజాగ్. హలో, వరంగల్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సిఐ మహమ్మద్ కయీమును మాట్లాడుతున్నాను. చెప్పండి. 22 ఏళ్ల క్రితం కేశవ్ అనే పిల్లాడు మీ ఆశ్రమంలో ఉండేవాడా? కేశవ్ గుర్తొచ్చింది. వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే మా ఆర్ఫనేజ్ హోమ్కి వచ్చాడండి. అతను చాలా విచిత్రంగా ఉండేవాడు. ఒక్కడే కూర్చునేవాడు, ఎవరితోనూ కలిసేవాడు కాదు. అతని బిహేవియర్ చూసి పిల్లలంతా వాణ్ణి పిచ్చోడా అంటూ ఎగతాళి చేసేవారు. అతన్ని అందరితో కలిసి ఆడుకోరా అని ఎంత చెప్పినా వినేవాడు కాదు. అతని ప్రవర్తన చూసి భయమేసి డాక్టర్కి చూపించాం. అతను ఒక డిప్రెషన్ పేషెంట్ అని చెప్పాడు డాక్టర్. ఒక విషయం గుర్తొచ్చింది. ఒకరోజు స్కూల్ అయ్యాక వెళ్తూ అతన్ని రోజూ హేళన చేస్తున్న కుర్రాన్ని అక్కడున్న కంకర్రాయి తీసుకుని తలబగలగొట్టాడు. అప్పుడే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి వైజాగ్ బోస్టన్ స్కూల్కి తీసుకెళ్లారు. అదేదో కరెక్షనల్ సెంటర్ అంట. అక్కడ చదువుకుని బాగుపడ్డాడని, ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదో జాబ్ వచ్చిందని విన్నాను. థ్యాంక్ యూ సార్. ఏమంటున్నాడు సార్? హీ ఈజ్ మ్యాడ్ రఫీక్. ఏం కాదండి, రఫీక్ సార్. కేశవ్ ఇంతకుముందు ఎక్కడ పనిచేశాడు? ఖమ్మం సార్. సిఐ కేశవ్ ఎలాంటోడు? చాలా మంచోడు సార్. కేశవ్ ఈ ఇల్లు ఖాళీ చేసి ఎన్ని నెలలైంది? 6 నెలలైంది సార్.
6 నెలలైనా ఎందుకు ఈ ఇల్లు ఎవరు అద్దె తీసుకోవడం రాలేదు? అంటే ఈ ఇంట్లోనే సిఏ గారు పాప పావని చనిపోయింది సార్. సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఎవరు రావడం లేదు సార్. పావని చనిపోవడం ఏంటి? బతికే ఉంది సార్. స్కాలర్ ఇంటర్నేషనల్ స్కూల్లో నేనే అడ్మిషన్ ఇప్పించాను. అంటే కేశవ్కి 2 పాపలున్నారా? లేదు సార్, ఒకే పాప పావని చనిపోయింది సార్. చనిపోయిందా? అసలు పావని ఎలా చనిపోయింది? పావనికి మా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేశాం. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ కాంజినైటల్ హార్ట్ డిసీజ్. చాలా రేర్గా వస్తుంది ఈ డిసీజ్. ఇన్ టైంలో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోవడం వల్లే తను చనిపోయింది. పేషెంట్ని ట్రీట్ చేసిన డాక్టర్ ఎవరు? డాక్టర్ రవీంద్ర. ఆయన ఇమీడియట్గా కలవాలి. సార్, ఆ పాప చనిపోయిన 4 రోజులకే ఆ డాక్టర్ని ఎవరో అతి దారుణంగా చంపేశారు సార్. రఫీక్ సార్, పాపకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్, డాక్టర్ మర్డర్ కేసుకు సంబంధించిన రిపోర్ట్స్ మొత్తం నాకు కావాలి. ఓకే సార్. ఏమయ్య రఫీక్? సార్, చనిపోయిన పేషెంట్కి ట్రీట్మెంట్ చేసి డబ్బులు కొట్టేయటం ఠాగూర్ సినిమాలో చూసాం. అసలు చనిపోయిన పాపకి అడ్మిషన్ ఇచ్చిన ఆ స్కూల్ పేరేంటి? ఆ ఎక్స్ట్రాడినరీ హెడ్ మిస్సెస్ ఎవరో? హాయ్ మేడం, ఐఎమ్ కయూమ్, 2 టౌన్ సిఐ. హలో సార్. సిఐ కేశవ్ కూతురు గురించి. మా స్కూల్లోనే చదువుతాను సార్. ఒకసారి పిలుస్తారా? ఈరోజు స్కూల్కి రాలేదు సార్ పాప. అంటే నిన్నొచ్చిందా? నిన్నొచ్చింది సార్. పాపదే కర్లీ హెయిరా సిల్కీ హెయిరా? కర్లీ హెయిర్ సార్. ఈ పాప ఎలా ఉంది? బాగుంది సార్. మీ పాప? కేశవ్ కూతురు. పాప చనిపోయి 6 నెలలైంది. లేని పాపకే అసలు మీరు అడ్మిషన్ ఎలా ఇచ్చారు? చదువు ఎలా చెప్తున్నారు? అసలు పాపే లేదు సార్. సిఐ కేశవ్ గారు వాళ్ళ భార్యతో పాప అడ్మిషన్ కోసం వచ్చారు సార్. పక్కన పాపే లేదు. నమస్కారం మేడం. నమస్తే. 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 వాళ్ళిద్దరు పాప ఉన్నట్టే బిహేవ్ చేశారు. హెడ్ మిస్సెస్ కి హాయ్ చెప్పమ్మా. ఆ రోజు సిఐ గారు వింతగా ప్రవర్తించారు. నాకు భయం వేసింది. అందుకే నేను కూడా పాప ఉన్నట్టే నటించాను. పాపను రోజు స్కూల్లో డ్రాప్ చేసేవాళ్ళు, కానీ అక్కడ పాప ఉండేది కాదు సార్. సాయంకాలం పాపని వాళ్లే పికప్ చేసుకునేవాళ్ళు. పాప ఉన్నట్టు వాళ్ళిద్దరూ ఫీల్ అయ్యేవాళ్ళు. పాపకి చాక్లెట్ ఇచ్చేవాళ్ళు, అదేమో కింద పడిపోయేది. నాకు భయం వేసేది. ఏమైందో తెలుసుకుందామని వాళ్ళ మామయ్యని పిలిచి అడిగాను.